జబర్దస్త్ నరేష్ చూసేందుకి చిన్నగా ఉన్న సంచుల కొద్దీ పంచులు వేస్తూ స్కిట్లలో చిచ్చర పిడుగులా రెచ్చిపోతూ ఉంటాడు. ఆ టైమింగ్, ఆ రైమింగ్ అందుకోవడం ఎవరికైనా కష్టమే. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు నరేష్. ఏకసంతాగ్రహి, అది భగవంతుడు ఆయనకిచ్చిన వరం. స్క్రిప్ట్ ఒక్కసారి కాన్సెప్ట్ ఏంటో చూసుకుని స్టేజ్ పై పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాడు. బుల్లితెరలో కామెడీతో అందరినీ అలరిస్తూ దూసుకుపోతున్నాడు నరేష్. మరి జబర్దస్త్ కామెడియన్ నరేష్ రియల్ స్టోరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జబర్దస్త్ నరేష్ వాళ్ళ తల్లిదండ్రుల ఊరు వరంగల్ జిల్లా జనగామకి దగ్గరలోని హనుమంతపురం. ఆయన తల్లిదండ్రులు అక్కడ ఆర్థిక ఇబ్బందుల వలన ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చేశారు. ఇక్కడ నరేష్ తండ్రి పని చేసుకునేవారు. 2000 సంవత్సరం జూలై 17న హైదరాబాద్ లో పుట్టాడు పడగల నరేష్. నరేష్ పుట్టిన సమయంలో వెయిట్ చాలా తక్కువగా పుట్టాడు. ఉండవలసిన దానికంటే చాలా తక్కువ బరువుతో పుట్టాడు నరేష్. అంతేకాకుండా హైట్ కూడా చాలా తక్కువగా ఉన్నాడు. డాక్టర్లు ఈ సమయంలో నరేష్ తండ్రికి మీకు బాబు పుట్టాడు కానీ అతను చాలా తక్కువ బరువు ఉన్నాడు, హైట్ కూడా ఉండవలసిన దానికంటే చాలా తక్కువ ఉన్నాడు, 2-3 వారాలు అబ్జర్వేషన్ బాక్స్ లో ఉంచాలన్నారు. ఇలా బ్రతుకుతాడని గ్యారంటీ కూడా ఇవ్వలేమన్నారు వైద్యులు. దీంతో తల్లిదండ్రులు గుండె పగిలినంత పనైంది. వైద్యానికి ఎక్కువ మొత్తం ఖర్చవుతుందని డబ్బులు సిద్ధం చేసుకోమని చెప్పారు వైద్యులు. అప్పటికి ఆయన తండ్రి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దీంతో నరేష్ తండ్రి ఊరెళ్లి బంధువులు, స్నేహితులు అందరి దగ్గర డబ్బులు తీసుకొచ్చి నరేష్ కి 3 వారాల ట్రీట్మెంట్ కూడా అందించారు. అయితే 10 రోజుల్లో యాక్టివ్ అయ్యాడు నరేష్. డాక్టర్లు పూర్తిగా చెక్ చేసి అవయవాలు బానే ఉన్నాయి కానీ బరువు తక్కువ, ఎదుగుదల తక్కువగా ఉన్నాడు, మీరు మంచి ఫుడ్ పెట్టండి అని చెప్పారు. అంతేకాకుండా 2 వారాలకు ఒకసారి ఆసుపత్రికి చెకప్ కోసం తీసుకురావాలని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. నరేష్ ని ఇలా చూసి తల్లిదండ్రులు నిత్యం ఏడ్చేవారు. అయితే ఎదుగుతున్న సమయంలో చాలా బాధపడేవారు. అందరిలా తమ బిడ్డ లేడని తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయేవారు. కానీ ఎప్పుడూ అతనికి తెలిసేలా బాధపడేవారు కాదు. అంతా బాగా కుమారుణ్ణి చూసుకున్నారు. ఇక గవర్నమెంట్ స్కూల్ కి పంపించారు. అయితే ఎవరు ఏమన్నా అసలు నరేష్ కూడా పట్టించుకునేవాడు కాదు. స్కూల్లో తన పని తాను చూసుకొని ఇంటికి వచ్చేసేవాడు. చదువులో ముందు నుంచి యావరేజ్ స్టూడెంట్. 9వ తరగతి వరకు చదువుకున్నాడు నరేష్. తర్వాత స్కూల్ కి వెళ్ళనని, చదువుకోనని చెప్పేశాడు. ఏదైనా పని చేసుకుందామని ఆలోచించాడు. నరేష్ కి తమ్ముడు కూడా జన్మించాడు. అతను ఎలా పుడతాడో అని కంగారు పడ్డారు తల్లిదండ్రులు. అయితే అతను సాధారణంగానే జన్మించాడు. చిన్నప్పటి నుంచి నరేష్ చాలా యాక్టివ్ గానే ఉండేవాడు. ఎవరైనా కౌంటర్ వేస్తే వెంటనే వారికి తిరిగి కౌంటర్ వేసేసేవాడు. ఏదైనా పని చేసుకుని కుటుంబానికి సహాయం చేద్దామని ఫిక్స్ అయ్యాడు. అయితే అతను హైట్ తక్కువగా ఉండడం వలన అది కూడా అతనికి ఇబ్బందిగా ఉండేది. చిన్నప్పటి నుంచి డాన్స్ బాగా చేసేవాడు నరేష్. జాతరలు, ఫంక్షన్స్, కుటుంబంలో ఏదైనా ఈవెంట్లు జరిగితే అక్కడ బంధువులతో కలిసి డాన్స్ చేసేవాడు. అందరూ కూడా అతన్ని ఎంకరేజ్ చేసేవారు. బాగా డాన్స్ చేస్తున్నావని మెచ్చుకునేవారు. అయితే నీ లోపాన్ని నువ్వు అదృష్టంగా, అవకాశంగా మార్చుకోవచ్చని కొందరు పెద్దవారు అతనికి సలహా ఇచ్చారు. నీకు మంచి టాలెంట్ ఉంది, నువ్వు సినిమాల్లో గానీ, సీరియల్లో గానీ, బుల్లితెర షోల్లో గానీ వెళ్తే నీకు ఖచ్చితంగా అవకాశాలుంటాయి, నీలాంటి వారు సక్సెస్ అవుతారని చెప్పడంతో నరేష్ కి ఆశలు పుట్టాయి. ఆయన తండ్రి కూడా ఇది కరెక్ట్ అని భావించి సినిమా ప్రయత్నాలు, టీవీ షోల్లో అవకాశం కోసం ప్రయత్నాలు చేద్దామని భావించారు. ఏదైనా పేపర్లో సినిమాలకి, టీవీ షోలకు ప్రకటన వస్తే వెంటనే వాటికి అప్లై చేసేవారు. ఆడిషన్ ఉంటే అక్కడికి వెళ్లేవారు. ఇలా తన కొడుకుని దగ్గరుండి తీసుకుని వెళ్లేవారు నరేష్ తండ్రి. 2015లో మల్లెమాల వారు డి జూనియర్ షో కోసం ఆడిషన్స్ నిర్వహించారు. నరేష్ అక్కడికి వెళ్ళాడు. ఆడిషన్ ఇచ్చి వచ్చాడు. మళ్ళీ వారం తర్వాత మరోసారి పిలిచి డాన్స్ చేయమన్నారు. అప్పటికే మరో 2 ప్రొఫెషనల్ డాన్సర్స్ రావడంతో వారితో పోటీ పడలేకపోయాడు నరేష్. దీంతో వారిద్దరికీ అవకాశం వచ్చింది. అక్కడ నరేష్ సెలెక్ట్ కాలేదు. అయితే నరేష్ ను చూసిన రెడ్డి అనే అతను, నీలో మంచి టాలెంట్ ఉంది, ఇక్కడ అవకాశం రాలేదని ఫీల్ అవ్వద్దు, నువ్వు మంచి యాక్టివ్ గా ఉన్నావు, నీకు జబర్దస్త్ లో అవకాశం ఖచ్చితంగా వస్తుంది, కానీ 3 రోజుల తర్వాత ఇక్కడ జబర్దస్త్ ఆడిషన్స్ ఉంటాయి, నేను నిన్ను టీమ్ లీడర్స్ కి పరిచయం చేస్తాను, వారిలో ఎవరో ఒకరు నిన్ను తీసుకుంటారని అతనికి ఫోన్ నెంబర్ ఇచ్చి పంపించాడు. 3 రోజుల తర్వాత కలవమని చెప్పాడు రెడ్డి. ఇలా జబర్దస్త్ ఆడిషన్స్ ఏ రోజు స్టార్ట్ అవుతాయో తెలుసుకుని ఆ రోజు నరేష్, ఆయన తండ్రి అక్కడికి వచ్చారు. టీమ్ లీడర్స్ అందరికి పరిచయం చేశారు రెడ్డి. అయితే అప్పటికీ స్కిట్లకి సంబంధించిన షెడ్యూల్స్ ఉండడంతో ఎవరూ నరేష్ ని పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ చూద్దామని సమాధానం చెప్పారు. అయితే ఈ అవకాశం కూడా తనకి రాదని చాలా బాధపడ్డాడు నరేష్.
ఈ సమయంలో అక్కడ దూరం నుంచి నరేష్ ని చూసి గాలిపటాల సుధాకర్ దగ్గరికి వచ్చి నరేష్ తో మాట్లాడారు. నువ్వు మా టీంలో చేస్తావా అని అడిగాడు సుధాకర్. వెంటనే అవకాశం కోసం చూస్తుంటే పిలిచి ఇస్తానడంతో వెంటనే చేస్తానని చెప్పేశాడు. సుధాకర్ నరేష్ ని బుల్లెట్ భాస్కర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. నరేష్ కి యాక్టింగ్ కూడా వచ్చు, మనకి స్కిట్లలో పనికొస్తాడు అని చెప్పాడు సుధాకర్. అయితే భాస్కర్ తర్వాత కబురు పంపిద్దాం, నీ నెంబర్ ఇచ్చి వెళ్ళు అన్నాడు నరేష్ తో. అయితే సుధాకర్ మాత్రం నువ్వు బాధపడకు, నేను నీకు చంటి అన్న నెంబర్ ఇస్తున్నా, నువ్వు 2 రోజుల్లో చంటి అన్నకి ఫోన్ చేసి కలువు అని, నీకు చంటి అన్న ఖచ్చితంగా అవకాశం ఇస్తాడని చెప్పాడు. అలాగే చంటికి ఫోన్ చేశాడు నరేష్. అతను ఆ రోజు చేస్తున్న ఆ స్కిట్ లో చిన్న పాత్ర నరేష్ కి ఇచ్చాడు. వెంటనే చేసేశాడు నరేష్. దీంతో మంచి గుర్తింపు వచ్చింది వారి టీంలో. ఇలా అతని నటన చూసి పటాస్ ప్రకాష్ వెంటనే తన టీంలోకి తీసుకుని 8 స్కిట్లు చేసే అవకాశం కల్పించాడు. ఇక్కడ నుంచి నరేష్ పేరు మోగిపోయింది. ఈ సమయంలో సుధాకర్, భాస్కర్ ఇద్దరు టీం లీడర్లు అయ్యారు. ఓసారి నరేష్ అక్కడ కూర్చుని ఉండగా భాస్కర్ ఓ స్కిట్ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అదే మనిషికి 2 తలలు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది, పైగా ఇది ఒకే సమయంలో ఇద్దరితో చేయడం కష్టం, సో అప్పుడు ఇది నరేష్ తో చేస్తే ఈజీగా ఉంటుంది కదా అని ఆలోచించాడు. నరేష్ తో ప్రాక్టీస్ చేశాడు. 2 సార్లు చేసేసరికి సింక్ బాగా కుదిరింది. దీంతో భాస్కర్ చెప్పినట్టు నరేష్ కూడా చేయడంతో ఆ వారం ఆ స్కిట్ ప్రెజెంట్ చేసేశారు. ఒక మనిషికి 2 తలలు ఉంటే అలా స్కిట్ అప్పటి వరకు ఎవరూ చేయలేదు. చాలా కొత్తగా అనిపించింది. 2016లో ఈ స్కిట్ వారికి మంచి పేరు, గుర్తింపు తీసుకొచ్చింది. నరేష్ చేసిన నటన అందరూ మెచ్చుకున్నారు. ఇక అప్పటి నుంచి భాస్కర్, నరేష్, సుధాకర్ కలిసి 100 స్కిట్లకి పైగా చేశారు. తర్వాత మల్లెమాల వారు నరేష్ కి టీం లీడర్ అవకాశం కూడా ఇచ్చారు. అయితే ఈ టీం లీడర్ బాధ్యత పెద్ద భారమని భావించి టీం లీడర్ వద్దు అని మెయిన్ టీం కంటెస్టెంట్ గా కొనసాగాడు నరేష్. ఇలా జబర్దస్త్ లో చాలా టీం లీడర్స్ కి ఉపయోగపడ్డాడు. కెవ్వు కార్తిక్ కి బాగా హెల్ప్ అయ్యాడు. అయితే అంతేకాదు మిగిలిన టీమ్స్ ఎవరు ఎప్పుడు స్కిట్ లో పాల్గొనమన్నా ఖచ్చితంగా పాల్గొనేవాడు. ఇలా అందరికీ కూడా స్నేహితుడైపోయాడు. పలు జబర్దస్త్ స్కిట్లలో పాల్గొంటూ బయట ఈవెంట్లు కూడా చేసుకుంటూ బిజీ అయిపోయాడు నరేష్. 2 తెలుగు రాష్ట్రాల్లో నరేష్ పేరు మోగిపోయింది. అంతేకాదు సమయంలో కాటన్ రాయుడు సినిమాలో అవకాశం కూడా వచ్చింది. ఓకే అనుకున్న తర్వాత ఆయన విశాఖపట్నంలో ఉన్న సమయంలో తర్వాత రోజు షూటింగ్ ఉందని ఫోన్ చేసి చెప్పారు. దీంతో నరేష్ విశాఖపట్నంలో ఉండడంతో రావడం కుదరలేదు. కాటన్ రాయుడు సినిమాలో అవకాశం అలా దూరమైపోయింది. అలా ఆయన 3 సినిమాల్లో నటించారు కూడా. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా నటించి మంచి గుర్తింపు, పేరు కూడా సంపాదించుకున్నాడు. ఇక టీంలో అతనికి మంచి రెమ్యునరేషన్ కూడా అందుతోంది. హైదరాబాద్ లో సొంత ఇల్లు కొనుక్కున్నాడు. ఓ ఖరీదైన కారు కూడా కొనుక్కున్నాడు. ఆయన ఊరిలో తన తండ్రికి ఉన్న స్థలంలో మంచి ఇంటిని కూడా నిర్మించుకున్నాడు నరేష్. తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. తన సోదరుడిని మంచిగా చదివించుకున్నాడు కూడా. సుమారు ₹1 వరకు ఆయన ఆస్తి ఉంటుందని తెలుస్తోంది. ఆయనకి సొంతగా యూట్యూబ్ ఛానల్ నటి నరేష్ అని ఛానల్ కూడా ఉంది. స్కిట్లని అందరూ ప్రాక్టీస్ చేసుకుంటూ నటిస్తూ ఉంటారు. కానీ నరేష్ మాత్రం ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా పాల్గొంటాడు. దీంతో అందరూ రిహార్సల్స్ చేసినా నరేష్ మాత్రం ఎక్కడా తడబడకుండా డైలాగులు చెప్తాడు. దీంతో అందరూ కూడా తమ స్కిట్లలో నరేష్ ని ఉంచుకునేందుకు ఇష్టపడతారు. తనకి ఏదైతే శరీర ఎదుగుదల లేదని బాధపడ్డాడో అదే అతనికి ఇప్పుడు సినిమా బుల్లితెర అవకాశాలను కల్పిస్తోంది. లక్షలాది మందికి దగ్గర చేసింది. నరేష్ మంచి నటుడు. ఆయనకి సినిమాల్లో కూడా అవకాశాలు వస్తే చాలా బాగుంటుంది. ఇప్పటి దర్శకులు అద్భుతమైన సినిమాలు చేస్తూ ఉన్నారు. అందులో నరేష్ కోసం పాత్రలు ఖచ్చితంగా ఉంటాయి. ఇలా నరేష్ కి అలాంటి మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహిస్తే మరింత నటనతో మనల్ని అలరించే అవకాశం ఉంది. ఆయన నిండు 100 ఏళ్లు సంతోషంగా ఉండాలని, సినిమా పరిశ్రమలో కూడా రాణించాలని, మనల్ని ఇలా నవ్విస్తూ ముందుకి సాగాలని మనం కూడా కోరుకుందాం. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు నరేష్ జీవిత చరిత్ర గురించి? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.